ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా విలేకరులతో చిట్చాట్ చేశారు. తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదన్నారు. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అన్నారు ఆయన. డీలిమిటేషన్పై సీఎం రేవంత్ వ్యాఖ్యల్లో పస లేదన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై అధ్యయనం జరుగుతుందన్నారు అమిత్ షా. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో తమకేంటి సంబంధం అన్నారు అమిత్ షా. ఇవాల్టితో దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానిగా చరిత్ర సృష్టించారు నరేంద్ర మోదీ. 4399 రోజులు ఏకధాటిగా ప్రధానిగా పనిచేసిన రికార్డ్ సాధించారు మోదీ. 4398 రోజులు వరుసగా ప్రధానిగా పనిచేశారు నెహ్రూ. ఈ సందర్భంగా భారత మండపంలో ప్రధాని మోదీకి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఆయన్ను సత్కరించనున్నాయి. రేపు నెహ్రూ రికార్డ్ బ్రేక్ చేయనున్నారు మోదీ. 2014 మే 26 నుంచి జూన్ 10 వరకు వరుసగా 12 సంవత్సరాల 14 రోజులు పనిచేసిన ప్రధానిగా మోదీ రికార్డ్ సృష్టించారు. గతంలో 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు 4398 రోజులు వరుసగా ప్రధానిగా పనిచేశారు నెహ్రూ. ఈ చారిత్రక సందర్భంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం అవుతుంది. ఎన్డీఏ ముఖ్యమంత్రులు భాగస్వామ్య పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారు.